ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదానికి కారణం అమెరికానే అంటూ ఆయన పరోక్షంగా ఆరోపణలు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న బిలావల్ భుట్టో పాకిస్తాన్ అంతర్గత భద్రతా సవాళ్లపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ఆఫ్ఘనిస్తాన్పై మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి ఆఫ్ఘనిస్తానే కారణమనేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అంతర్గత భద్రతా సవాళ్లకు అమెరికాతో పాటు ప్రాంతీయ పరిస్థితులే కారణమని బిలావల్ భుట్టో ఆరోపించారు. వాషింగ్టన్లో పర్యటిస్తోన్న ఆయన పదునైన వ్యాఖ్యలతో దౌత్యపరమైన ఉద్రిక్తతలను రగిలించారు. ఆఫ్ఘనిస్తాన్లో మిగిలిపోయిన అమెరికా ఆయుధాలు మరియు సామాగ్రి పాకిస్తాన్ అంతర్గత భద్రతకు సవాలుగా మారాయని ఆరోపించారు. అమెరికా విధానాలను ప్రశ్నిస్తూ పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరగడానికి అమెరికా నిర్ణయాలు కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సాయుధ దళాల ఉపసంహరణ తర్వాత ఆ దేశంలోని భూభాగం ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాదం 2 దేశాలకు సమస్యగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యలను ఒక కప్పు టీ తాగడం ద్వారా పరిష్కరించలేమని, సంక్లిష్టమైన దౌత్యపరమైన చర్చలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో లాహోర్లో జరిగిన సమావేశంలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పెరుగుతోన్న ఉగ్రవాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ను కోరారు. జాతీయ భద్రతా సమావేశంలో పాల్గొనని పార్టీలను కూడా ఆహ్వానించి జాతీయ ఐక్యత సాధించాలని బిలావల్ భుట్టో సూచించారు. బలూచిస్తాన్లో పీపీపీ నాయకుడు అలీ మదద్ జట్టక్ కాన్వాయ్పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిని దౌర్జన్యపు ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని బిలావల్ ఒప్పుకున్నారు. గత నెలలో ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆఫ్ఘన్ యుద్ధంలో ముజాహిదీన్కు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన చరిత్రను గుర్తు చేశారు. కానీ ఇటీవల సంవత్సరాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంస్కరణలు చేపట్టిందని, ముఖ్యంగా తన తల్లి బెనజీర్ భుట్టో హత్య తర్వాత చర్యలు తీసుకుందని తెలిపారు. తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ లాంటి సంస్థలు తనను, ఇతర నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయని, అయినప్పటికీ పాకిస్తాన్ సైనిక, రాజకీయ నాయకత్వం ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటూనే బిలావల్ భుట్టో ఆ దేశంపై విమర్శలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను అస్తవ్యస్తమైనదిగా అభివర్ణించారు. దీని ఫలితంగా ఆఫ్ఘన్లో మిగిలిపోయిన ఆయుధాలు పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని ఆరోపించారు. అయితే దక్షిణాసియాలో శాంతిని పరిరక్షించడానికి అమెరికాతో సహకారం కొనసాగించాలని బిలావల్ కోరారు. అయితే బిలావల్ చేసిన వ్యాఖ్యలు అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ విధానంపై ఒక పరోక్ష దాడిగా చూడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధానం గతంలో అమెరికా, పాకిస్తాన్ మధ్య సహకారాన్ని ప్రోత్సహించింది. గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో సంభాషించలేదని బిలావల్ 2023లో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్పై అమెరికా ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో బిలావల్ అమెరికా దౌత్యపరమైన జోక్యాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ జోక్యం అవసరమని భుట్టో చెబుతున్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు బిలావల్ భుట్టో జర్దారీ తెలిపారు. యుఎన్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, భారత్కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కలిసి పనిచేస్తే దక్షిణాసియాలో ఉగ్రవాదం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఉగ్రవాద సంఘటనలను సంయుక్తంగా దర్యాప్తు చేయడానికి, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఒక పరస్పర ఒప్పంద వేదికను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే భారత్ ప్రతి ఉగ్రవాద ఘటనకు యుద్ధంతో సమాధానమిస్తామనే విధానాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఇది 2 అణ్వాయుధ శక్తుల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, టీటీపీ లాంటి ఉగ్రవాద సంస్థలకు భారత్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ ఏకపక్షంగా రద్దు చేయడం వంటి చర్యలను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఇది 240 మిలియన్ల పాకిస్తానీలకు నీటి సరఫరా నిలిపివేయడం ద్వారా యుద్ధ ప్రకటనకు సమానమని హెచ్చరించారు.
మొత్తంగా బిలావల్ భుట్టో వ్యాఖ్యలు పాకిస్తాన్ అంతర్గత భద్రతా సవాళ్లను, ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను బయటపెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణను విమర్శిస్తూనే భారత్తో ఉన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా సహకారం కోరారు. అంతేకాక ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్కు సహకరిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక దక్షిణాసియాలో శాంతి కోసం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.